ఓం శాంతి. మురళీ డేట్ 28/6/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు రోజు రాత్రివేళ పడుకునే ముందు మీ లెక్కపత్రాన్ని చూసుకోండి. నేను రోజంతటిలో ఎవ్వరికీ దుఃఖమనైతే ఇవ్వలేదు కదా అని పరిశీలించుకోండి. ప్రశ్న: మహాన్ సౌభాగ్యశాలులైన పిల్లలలో ఏ సాహసం ఉంటుంది? జవాబు: మహాన్ సౌభాగ్యశాలులు ఎవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులిరువురు కలిసి ఉంటూ కూడా సోదరులుగానే ఉంటారు. స్త్రీ పురుషులము అన్న భావం ఉండదు. పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు. నేను విద్యార్థినే, తాను విద్యార్థియే, కావున సోదరి సోదరులమవుతాము అని పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసము కొనసాగగలదు. పాట: ఓ ప్రాణి, నీ ముఖమును చూసుకో. अच्छा, मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: రోజంతా మీ నోటి నుండి బాబా బాబా అన్న పదమే వెలువడుతూ ఉండాలి. ప్రదర్శని మొదలైనవి అర్థం చేయించేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం 1000 సార్లు అయినా మీ నోటి నుండి బాబా బాబా అన్న పదం రావాలి. సెకండ్ పాయింట్: ఈ కనులతో అన్నీ చూస్తూ ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. పరస్పరం మాట్లాడుకుంటూ కూడా 3వ నేత్రం ద్వారా ఆత్మను మరియు ఆత్మిక తండ్రిని చూసే అభ్యాసం చేయాలి. వరదానం: ప్రతి క్షణము మరియు సంకల్పమును అమూల్య రీతిలో గడిపే అమూల్య రత్నభవ. సంగమయుగంలోని క్షణకాలమునకు కూడా చాలా ఎక్కువ విలువ ఉంది. ఏ విధంగా 1కి 1,00,000 రెట్లు తయారవుతుందో అలా ఒకవేళ ఒక్క క్షణమైనా వ్యర్థంగా పోయినట్లయితే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. కావున ఇంతటి అటెన్షన్ ఉంచినట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది. ఇప్పుడైతే ఎటువంటి లెక్కను తీసుకోరు, కానీ కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయం నాకు చాలా విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి క్షణమును ప్రతి సంకల్పమును అమూల్య రీతిలో గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే సదా యోగయుక్తిలో వారు సహయోగపు అనుభవమును చేసుకుంటూ విజయులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.